ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ, గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి 10,000 రూపాయల చొప్పున, మౌజులకి 5,000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి 15,000 ఇస్తాను, మౌజులకి 10,000 ఇస్తానని చెప్పి ప్రకటించి, దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తెప్ప ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. ఈరోజు చెప్పినటువంటి 15,000 రూపాయలు, 10,000 రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి 3 నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి. ఆ తర్వాత జనవరి నుంచి 8 నెలలు, అంటే దాదాపుగా 11 నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే 5,000 రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది ఇవ్వనందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, గతంలో కొంతమంది ఏదైనా దానికి చందాలు ఇచ్చి, విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం 5,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి బాధపడుతున్నారు. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు శాసని మండలి సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు, అదేవిధంగా ఇమాములు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. వెంటనే వక్ఫ్ బోర్డుకి రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనారిటీ సోదరులకి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడో దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి 5,000 ఇమాములకి, 3,000 మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు 10,000, మౌజులకి 5,000 పెంచి ఇచ్చాడు. అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్లు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ దుల్హన్ పథకం నీరు కారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరుల్ని, పవిత్రమైనటువంటి మసీదుల్ని, దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి సమాజం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఈరోజు అందరం కలిసి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కలిసి వాళ్ళకి ఇమాములు మౌజులకి, ఆ మసీదులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి తెచ్చి ఇమాం మౌజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, ఇమాం మౌజులు, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మైనారిటీ సోదరులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, అది అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. గౌరవం లేక, అవమానపడుతూ కూడా. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాంలు, మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ని చేయడం కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, ఆ బాధ్యతలన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజన్లకి 5,000, ఇమాములకి 10,000 రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 11 నెలలు, అంటే 11 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే.
అంటే ఎక్కువ ఇస్తానన్నది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తా ఉండిందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడతా ఉంది. డబ్బుల గురించి కాదు, వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే దానికి సంబంధించి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది. కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లెటర్ను పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాము, తప్పకుండా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా నిలబడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆయన స్పందించి వారికి అనుకూలంగా ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. మరి ఈ రోజు అవన్నీ కూడా లేవు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరఫున పోరాడుతుంది. ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది, వారందరితో పాటు కలిసి నడుస్తుంది. పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వీరికి సంబంధించినటువంటి ఈ సమస్య గురించి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడానికి, ఇక్కడ మాట్లాడడానికి మా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చెప్పిన వెంటనే మనం తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా నిలబడాలా. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అదే పద్ధతిలో వెళ్తా ఉంది. నేను వస్తానని చెప్పి ఈ రోజు గట్టిగా కూడా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడం కూడా జరిగింది. మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఏ సమస్య ఉన్నా కూడా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ మీకు అండగా, మీకు తోడుగా, మీ ముందుండి పోరాడుతుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. आज कलेक्टर साहब से వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ की तरफ से ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవమైన గోవర్ధన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఇలాగే మైనార్టీ మన సిద్దిక్ భాయ్ అందరూ కలిసి మొత్తం ఇమాంలు కలిసి ఈరోజు కలెక్టర్ కాలేజీ కలిసాం. ఏంటంటే మా బాధ ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగనన్న ఏటా ప్రతి నెల 10,000 ఇమాంకి 5,000 మోజన్కి ఎలాగా స్కూల్లో గంట కడితే అట్లాగా ప్రతి నెల ఒక తేదీకి పడిపోతూ ఉంది. లేదు ఈరోజు 11 నెలల నుంచి ఇమాములకు కానీ మోజన్లు కానీ మసీదుకి పనులు మెయింటెనెన్స్ కానీ ఒక 11 నెలల నుంచి ఎవరు మనకు జీతం ఇవ్వటం లేదు. మీరు దయచేసి మేము ఇప్పుడు కాదు, మీరు ఇచ్చేదాకా ఈ ఆరోటము మేము ఆపము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమాములకు జగనన్న మన సీఎం గారు ప్రతి నెల ప్రతి సంవత్సరం కబ్రస్థాన్లకు కానీ మసీదులకైనా కానీ మెయింటెనెన్స్ కోసం ఒక డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ రంజాన్ పోయింది, బక్రీద్ పోయింది, ఇప్పుడు దాకా మీరు నా మసీదుకి లేదు, నా ఇమాములకి లేదు, మోజన్లకి లేదు. దయచేసి మేము మీకు మన విన్నపం ఏంటంటే, అయ్యా మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చాలా బాధగా ఉంది ఇమాములకి మోజన్లకి. ఇప్పుడు జీవించాలంటే ఒక 20,000 అయినా కావాలా. మసీదులు అంటున్నారంటే అయ్యా గవర్నమెంట్ ఇస్తుంది, మీకు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం లేదు, మీరు కూడా ఇవ్వటం లేదు. మేము ఆడుకోవాలయ్యా. మసీద్ వాళ్ళు ఇవ్వటం లేదు. మసీద్ వాళ్ళు కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఇస్తుంది అని. వాళ్ళు కూడా మీరు కూడా ఇవ్వటం లేదు. మేము ఆడపోవాలా, ఎట్ట బతకాలయ్యా? నేను ఇమాములు మొత్తం వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుకు వచ్చి ఇమాములు కానీ మోజన్లు కానీ అడ్డంగా నిలబడి ఈరోజు మన గోవర్ధన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, పార్టీ వాళ్ళు, మైనార్టీ వాళ్ళు అందరూ వచ్చి కలెక్టర్ గారికి కలిసాం. కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు, తప్పకుండా మేము మీ వెనక ఉన్నానని, ఈ ఫైలు పైనకి పంపించి తప్పకుండా మీ జీతాలు వచ్చేదాకా చేస్తానని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.